మాస్ మహారాజా రవితేజ ఈసారి మిస్టర్ బచ్చన్గా తెరపై సందడి చేయబోతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. ఒకరోజు ముందు అంటే ఆగస్టు 14 సాయంత్రం ప్రీమియర్స్ సైతం ఉండబోతున్నాయి. హిందీ చిత్రం రైడ్కి రీమేక్గా రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ మూవీతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాపై జనాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఆగస్టు నెల రవితేజకి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. 2002 ఆగస్టు 22న విడుదలైన ఇడియట్ రవితేజ దిశని మార్చివేసింది. తనకి స్టార్డమ్ని కట్టబెట్టింది. ఇక అదే సంవత్సరం అదే నెలలో 20 రోజుల ముందు వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సైతం విజయపథంలో పయనించింది. అలాగే 2010లో వచ్చిన రవితేజ డాన్ సీన్ కూడా మెప్పించింది. అయితే దొంగోడు, నా ఆటోగ్రాఫ్, బలాదూర్, ఆంజనేయులు వంటి ఆగస్ట్ రిలీజెస్ సో అనిపించుకున్నాయి. దేవుడు చేసిన మనుషులు, కిక్ 2 వంటి చిత్రాలైతే ఆగస్టు డిజాస్టర్స్గా నిలిచాయి. ఓవరాల్గా మిశ్రమ ఫలితాలనిచ్చిన నెలలో రవితేజ మిస్టర్ బచ్చన్ రాబోతోందని చెప్పవచ్చు. 15 ఆగస్టున 5 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మిస్టర్ బచ్చన్తో పాటు డబుల్ స్మార్ట్, తంగలాన్, 35 చిన్న కథ కాదు వంటి చిత్రాలు ఆ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే వీటిలో డబుల్ స్మార్ట్తోనే మిస్టర్ బచ్చన్కి ప్రధాన పోటీ అని చెప్పాలి. విశేషమేమిటంటే డబుల్ స్మార్ట్కి డైరెక్టర్ మరెవరో కాదు, రవితేజకి కలిసొచ్చిన దర్శకుడైన పూరి జగన్నాథ్. గమ్మత్తేమిటంటే ఈ ఇద్దరి కాంబోలో డిజాస్టర్గా నిలిచిన దేవుడు చేసిన మనుషులు విడుదలైన ఆగస్టు 15నే ఇప్పుడు రవి, పూరి పోటీ పడుతున్నారు. మరోవైపు రవితేజ, రామ్ పోటీ పడడం ఇది రెండోసారి. 2021 సంక్రాంతికి రవితేజ క్రాక్, పొంగల్ విన్నర్ అనిపించుకోగా అదే సమయంలో వచ్చిన రామ్ రెడ్ యావరేజ్గా నిలిచింది. ఈ నేపథ్యంలో 3.5 ఏళ్ల తరువాత 15 ఆగస్టుకి రవితేజ మిస్టర్ బచ్చన్తోనూ, రామ్ డబుల్ స్మార్ట్తోనూ పలకరిస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈసారి పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. అలాగే లక్కీ డైరెక్టర్కి పోటీగా సినిమాని బరిలోకి దింపుతున్న వైనం రవితేజకి ఏ మేరకు ప్లస్ అవుతుందన్నది కూడా ఆసక్తికరమే. చూద్దాం ఏం జరుగుతుందో.